బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పద్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఒక దినాన్ని ఆ ప్రియ ప్రభు మన జీవితాలలో అనుగ్రహించారు. ఆ ప్రియ ప్రభు యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఏదైతే దేవుని వాక్యాన్ని మనం వింటున్నామో మన అనుదిన జీవితంలో ఆచరణలో పెట్టాలి. వాక్యాన్ని వినడం ఒక ఎత్తు, వాక్య ప్రకారము జీవించటం మరి ఒక ఎత్తు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రకటన చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు అనుచరులంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సరం క్యాలెండర్ను ప్రభువారు బయలుపరిచారు. సంవత్సరం విడిచిపెట్టి మరొక సంవత్సరం క్యాలెండర్లు వేయించడం యేసు అనుచరుల ఆనవాయితీగా వస్తోంది. 2012వ సంవత్సరంలో వేశాము, 2013వ సంవత్సరం వేయలేదు, 2014వ సంవత్సరంలో వేస్తూ ఉన్నాం. 2014వ సంవత్సరంలో వేయాలి అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఇచ్చిన తలంపు ఏమిటి అనగా, సొలొమోను రాజు రాసిన గ్రంథాల మీద నుండి ఒక క్యాలెండర్ వేయాలని నేను ఆశపడ్డాను, ప్రార్థించాను. ప్రభువారు దానికి తగిన పటాలు ఇచ్చారు, వాక్యాన్ని ఇచ్చారు, క్యాలెండర్ ప్రింట్ చేశాం. ఆ క్యాలెండరు మీ మధ్యకు రాబోతుంది. ఒక క్యాలెండర్ విలువ 40 రూపాయలు. అయ్యి బాబాయ్, 40 రూపాయలు అని మీరు అనుకుంటున్నారా? 30 రూపాయలకి ఇచ్చేవారు ఉన్నారు, 20 రూపాయలకి ఇచ్చేవారు ఉన్నారు. ఒక విషయాన్ని మీరు గమనించండి. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. వారికి సంఘాలు ఉన్నాయి. సంఘాలలో లక్షల కొలది ప్రింట్ చేయడానికి అవకాశం ఉంది. ఎన్ని ఎక్కువ ప్రింట్ చేస్తే అంత తక్కువ ఖర్చు అవుతుంది. ఎవరైనా మీకు తక్కువగా ఇస్తున్నారు అని అంటే వారు ఎక్కువగా ప్రింట్ చేశారు అని మీరు అనుకోవాలి. మాకు సంఘాలు లేవు, ఉన్నవారు మీరే. అంటే మీరు మా పోషకులు కాబట్టి మీ మధ్యకు ఈ క్యాలెండర్ని ఒక ఆధ్యాత్మిక తండ్రిగా, అన్నగా నేను పంపిస్తున్నాను. ఇది మీ ఇళ్లలో ఉండడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జనవరి నెల
నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనం తెలుగులో వేశాం. ఈనాడు మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న బిడ్డల యొక్క ప్రయోజనార్థం ఇంగ్లీష్లో కూడా ఈ వచనాన్ని వేశాం. ఇక్కడ కొట్లలో ధాన్యము ఏ రీతిగా సమకూరుస్తున్నారో, గానుగులలో క్రొత్త ద్రాక్షారసము ఏ రీతిగా పొర్లేటట్టుగా ఉందో చక్కటి బొమ్మతో జనవరి ఫిబ్రవరి నెల ప్రింట్ చేయడం జరిగింది. జనవరి నెల ఇంగ్లీష్లో అది ఇశ్రాయేలీల 10వ నెల, టెబెత్. పిల్లలు గమనించండి. తదుపరి ఇంకొక గమనించవలసింది ఏమిటి అనగా, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ఈ పట్టీ ప్రకారం చదివిస్తే ఒక సంవత్సరంలో బైబిల్ అంతా పూర్తి చేయవచ్చు అనే విషయాన్ని స్ఫురింపజేసేటట్టుగా ఈ పట్టిక ఇచ్చాము. కాబట్టి జనవరి నెల, ఫిబ్రవరి నెల ఈ రీతిగా వేశాము. ఈ క్యాలెండర్లో చూడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. బండ సందులలో ఎగురున పౌరమా, పేట బీటల ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. బండ సందులలో ఎగురున పౌరమా. పరమగీతం 2వ అధ్యాయము 14వ వచనం. ఆ బండ క్రీస్తే. ఇది మార్చ్ ఏప్రిల్ నెలలో వేయడం జరిగింది. ఎందుకు మార్చ్ ఏప్రిల్ నెలలో వేశాము అనగా, ఈ నెలలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తుంది. కాబట్టి ఆయన శిలువ దృశ్యాన్ని, ఆయన పునరుద్ధాన దృశ్యాన్ని కూడా ఇందులో వేశామనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పటము చూస్తే మీకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తదుపరి అదే రీతిగా మే, జూన్లో కూడా ఒక చక్కటి బొమ్మ వేశాము. దానికి క్యాప్షన్ ఏమిటి అనగా, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. మే, జూన్ నెలలో వేశాము. కారణం, మే, జూన్ నెలలో మన బిడ్డలకు వివాహాలు జరుగుతాయి. కాబట్టి సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. అట్ ది సేమ్ టైం సుబుద్ధి గల భర్త కూడా యెహోవా దానం అని అంటూ డాక్టర్ బిల్లీ గ్రహం తన యొక్క భార్య వివాహమైన రోజున ఉన్న ఫోటో ఇక్కడ వేశాము. దయతో మీరు ఈ యొక్క పటాలు చూడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తదుపరి జూలై, ఆగస్టు నెలలో మన బిడ్డలు స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ బిడ్డ యొక్క ఫోటో ఇక్కడ వేయడం జరిగింది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. కాబట్టి ఈ పాప యొక్క మోకాళ్ళ దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంది. ఆమె ప్రార్థించినట్టుగా ఈ ఫోటో వేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క క్యాలెండర్ను మీరు చూడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వేసిన ఫోటో ఏమిటి అనగా, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మనకు కోతకాల పండుగ జరుగుతుంది. మన యొక్క జీవితాలు కూడా ఈ రీతిగా ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశంతో ఈ చక్కటి ఫోటో వేయడం జరిగింది. ఇవి మీరు చూడాలని నేను మనవి చేస్తున్నాను. చివరిగా నవంబర్, డిసెంబర్ నెల రాగానే మన యొక్క జీవితాల్లో క్రిస్మస్ గూర్చి ఆలోచిస్తాము. అది చివరి నెల సంవత్సరానికి వేసిన క్యాప్షన్ ఏమిటి అనగా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. జనవరితో మనం మొదలు పెడతాం. ఆరంభ నెల కంటే అంతము నెల మేలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని వేశాం. దానికి పాత ఆదాము, కడపటి ఆదాము
బొమ్మ వేశాం. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క క్యాలెండర్ మీరు చూడండి, దయచేసి ఇవి కొనండి. మీ దగ్గరకు వస్తున్న యేసు అనుచరులను ప్రోత్సహించండి. మీరు ఎక్కువగా ఇస్తున్నాము జోషన్నకు లేక యేసు అనుచరులకు అని అనుకుంటే మీరు ఎక్కువగా ఇచ్చింది పరిచర్యకే ఉపయోగపడుతుంది, పరిచర్యకు మీరు సహాయపడుతున్నారు అనే సదుద్దేశం కలిగి వీటిని తీసుకునమని నేను మనవి చేస్తూ ఈ క్యాలెండర్ గురించి నేను ముగిస్తున్నాను. డిసెంబర్ నెల రాగానే చాలామంది క్రైస్తవుల ఇండ్లలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎందుచేతనగా ఇది క్రిస్మస్ నెలగా చాలామంది మనము ఆచరిస్తూ ఉంటాం. క్రిస్మస్ నెల అనగానే పిల్లలు కొత్త బట్టలు, ఆర్భాటం ఉంటుంది, పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి. సాధారణంగా ఖర్చు ఉండడానికి అవకాశం ఉంది. ఒక సత్యాన్ని ఈ డిసెంబర్ నెలలో మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువారు దేవుడైంది మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. యేసు అనే మాటకే రక్షకుడు అని అర్థం. యేసయ్య ఈ లోకానికి పాపంలో జీవిస్తున్న మానవాళిని రక్షించడానికి వచ్చారు. నా మాటను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. శారీరక స్వస్థత అనేది తరువాత జరుగుతుంది. హృదయంలో పాపము పేరుకొని పోయింది, సాతానుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. మానవుని యొక్క హృదయంలో దేవునికి చోటు లేకుండా పోయింది. విచ్చలవిడిగా మానవుడు తిరుగుతున్నాడు. ఈ మానవుణ్ణి మరలా తన వైపు ఆకర్షించుకోవడానికి, రక్షించుకోవడానికి దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నేను చెప్పే పాయింట్ ఏమిటి అనగా, మన యొక్క బోధలో ఎక్కువ భాగం రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను. ఈ దినాలలో ఎక్కడ చూచినా స్వస్థతలు, అద్భుతాలే జరుగుతున్నాయి. అవి జరగొద్దని నేను చెప్పడం లేదు. స్వస్థతలు అని నువ్వు పేరు పెట్టుకున్నా, అద్భుతాలు అని నువ్వు పేరు పెట్టుకున్నా, నీ స్వార్థం నెరవేరుతుంది. నీకు నీవుగా పైకి వస్తున్నావు, ఆర్థికంగా పైకి రావచ్చు, పేరు సంపాదించవచ్చు, ఏమేమో సంపాదించవచ్చు. నశిస్తున్న మానవుని యొక్క సంగతిని ఆలోచించాలి. ఇంకొక సంగతి ఏమిటి అనగా, రక్షణను ప్రక్కకు పెట్టి మన స్వార్థం కొరకు మనం ఏదో చేస్తున్నాము అని అంటే దేవునికి రావాల్సిన మహిమను దొంగిలిస్తున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నీవు చలామణి కావచ్చు, ముందు నాల్లో దీని కొరకు నీవు పొందవలసిన అనుభవం ఉంటుంది అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. మంచిది. దానియేలు గ్రంథ ధ్యానాలు మనం వింటున్నాం. ఆ యొక్క రాజు ఒక కలగన్నాడు. ఆ కలను చెప్పాడు, కలభావాన్ని దానియేలు చెప్పాడు. ఈ విషయాలు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అయిన పుస్తకం దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని జోడించి ముందు అధ్యాయంలో నేను ఇంకా ఎక్కువగా చెప్తాను. ఆల్రెడీ ప్రకటన గ్రంథాన్ని చెప్పాను, దానియేలు గ్రంథాన్ని కూడా నేను రేడియోలో చెప్పాను. నా ప్రియులరా, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుచేతనగా అంచె దినాలలో జీవిస్తున్నాం. ఈ విషయాలు సంభవిస్తూ ఉన్నాయి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. చాలా జాగ్రత్తగా జీవించాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా.
దానియేలు గ్రంథ ధ్యానాలు మాకు ఆశీర్వాదకరంగా చేసినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవుని యొక్క జీవితంలో స్వార్థాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. నెబుకద్నెజరు రాజు కూడా నా నా అంటూ వచ్చాడు. స్వార్థం తన యొక్క జీవితంలో వచ్చింది. ఆ స్వార్థం వలన గర్వం పెరిగింది. గర్వం వలన తను ఎంత నష్టపోయాడో ఈ యొక్క అధ్యాయంలో మేము ధ్యానం చేయబోతున్నాం. ప్రభువా, మా యొక్క జీవితాల్లో కూడా స్వార్థం లేకున్నట్లు ప్రభు ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుడు మా రక్షకుడు ఆ యేసు ప్రభు వారికే చెల్లించగలిగినట్లు మీ కృపా సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీ మాటలకు విధేయులయ్యే కృప దయచేయమని నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. క్యాలెండరు తెప్పించుకున్నారా? దయచేసి క్యాలెండర్ తెప్పించుకునండి. ఒకవేళ ఎవరైనా ఈ క్యాలెండర్ ధర ఎక్కువైంది అని మీరు భావిస్తూ ఉంటే, ఈ క్యాలెండర్కు మీరు ఎక్కువ ఏదైనా పే చేస్తున్నారు అని అంటే ఆ డబ్బు సేవ కొరకై, ముఖ్యంగా పేద ప్రజల కొరకై యేసు అనుచరులు వినియోగిస్తారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యేసు అనుచరులుగా గత 16 సంవత్సరాలుగా మీ మధ్య సేవ చేస్తున్నాం. మేము ఎటువంటి సేవ చేస్తున్నామో మీకు తెలుసు. కాబట్టి నా ప్రియులరా, ఈ పరిచర్య మీది ఏరో విదేశాల మీద అక్కడ ఇక్కడ ఆయా విషయాలు చేసి ఆధారపడి సేవ చేయడం లేదు. కేవలము ప్రభు తదుపరి తెలుగు ప్రజలు ఉన్నారనే ధైర్యంతో ఈ పరిచర్య కొనసాగుతుంది. మంచిది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4-5 వచనాలు గత పాఠంలో నేను చెప్పాను. ఈ 4-5 వచనాల్లో నేను, నా, నాకు అనే మాట చాలా పర్యాయాలు ఈ రాజు మాట్లాడాడు. అంటే తన యొక్క జీవితంలో నేను, నా, నాకు అనే మాటలు వస్తున్నాయి అని అంటే అతడు దేని కూర్చో భయపడుతున్నాడా అని అనిపిస్తుంది. ఒక కల వచ్చింది. ఆ కల అతనికి ఆందోళనకు గురి చేసింది. నా ప్రియులారా, దయచేసి మీరు ఆలోచించాలి. కలలు సాధారణంగా కలతలనే ఇస్తాయి. కలలు మన యొక్క జీవితాల్లో క్షేమాన్ని కలిగించవు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాతో సాధారణంగా మాట్లాడుతూ ఏయో పాములు వచ్చినాయి, ఏయో జంతువులు వచ్చినాయి, ఏమేమో దెయ్యంలాగా వచ్చింది, ఏమేమో వచ్చాయని చాలామంది ఆందోళనతో దాని అర్థం ఏమిటి, దీని అర్థం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. నేను దానియేలును కాదు. నేను చెబుతున్నాను నా ప్రియులరా, పాత నిబంధన కాలంలో అవసరం ప్రకారము దేవుడు ఆయా విషయాలు మనుషులకు నేర్పిస్తాకి కలలను, స్వప్నాలను వాడుకున్నాడేమో కానీ సంపూర్ణమైన దేవుని యొక్క సత్య వాక్యము మన మధ్య వచ్చిన తదుపరి కలల మీద ఆధారపడవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సొలొమోను రాజు ప్రసంగి గ్రంథంలో ఈ రీతిగా వ్రాశాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా ఉంది. చూడండి, బైబిల్ వారు తెరిచి చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఎంత చక్కగా ఈ రాజు వ్రాసాడండి. అధికమైన కలలు, అధికమైన మాటలు పనికి బాలినవి, వీటి మీద ఆధారపడవద్దు. ఈ రాజు చతురుడు అండి. దేవుని యందు భయభక్తులు కలిగినడం
నేర్చుకోవాలి. అంతేగాని ఏమేమో అధిక ప్రసంగాలు చేయడం మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు వ్యక్తులు, పురుషులు కానీ స్త్రీలు కానీ కలలు కంటున్నాము అని చెబుతారు. నాకు ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది, దీని అర్థం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. అది కాకుండా ఇంకొక రకమైన మనుషులు కూడా బయలుదేరారు. ఆయా ఇండ్లకు తిరిగి, అమ్మా మీ గూర్చి నాకు కళ వచ్చింది అని చెప్తా ఉన్నారు. ఆ కళ ఎలా వచ్చింది? అలా వచ్చింది. మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు, లేక నీ బిడ్డకు పెద్ద ఆఫీసర్ రాబోతున్నాడు, నీ యొక్క కుమారునికి పలానా ఉన్నతమైన స్థాయిలో ఉన్న అమ్మాయి కుటుంబం రాబోతుంది. ఏమో సొల్లు సోదే చెప్పేవాళ్ళు చాలామంది బయలుదేరారు. క్రిస్టియన్స్ అనగానే డిగ్నిఫైడ్గా ఉండాలి. మన యొక్క జీవితాల్లో నేను చెబుతున్నాను పిల్లరా, మన యొక్క రక్షకుడు రాజాది రాజు, ప్రభువులకు ప్రభు. ఆ ప్రభు మీద ఆధారపడాలని కానీ మనకున్న వేటి మీదో తలాంతుల మీద ఆధారపడే అనుభవంలోనికి రాకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతున్నాను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువ అనపవలని ఆజ్ఞ నేను ఇచ్చితిని. శకునగాండ్రును, గారిడి విద్య గలవారును, కల్దీయులను, జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయారు. ఇదివరకు ఆ రీతిగానే జరిగింది. ఇతనికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. వీరిని మరలా పిలవడం ఎందుకో నాకు అర్థం కాదు. నాకు అధికారం ఉంది అని చూపెట్టుకోవడానికో దేనికో మెట్టుకు వాళ్ళందరినీ పిలువనంపించాడు. వారు దురాత్మల ప్రభావం చేత నడిపించబడుతూ ఉన్నారు. చివరికి దేవుని యొక్క కుమారుడైన దానియేలును పిలిపించాడు. చూడండి 8వ వచనం. కడపట బెల్తెషాజరు అను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు అనువాడు నా ఎదుటికి వచ్చిన పరిశుద్ధ దేవతల ఆత్మ అతని నుండెను. కావున నేను అతనికి నా కళ చెప్పిదని. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పము. 3వ అధ్యాయంలో వీరి దేవుడే పూజార్హుడు అన్నాడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను అన్నాడు. అగ్నిగుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలను త్రోసివేయగా 4వ వానిగా చూచిన అనుభవం కలిగిన ఈ రాజు వారిని పొగిడాడు. ఇప్పుడేమంటున్నాడు? శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు. ఈయన బెల్తెషాజరు అని వీళ్ళ విగ్రహాల దేవత పేరు పెట్టుకున్నాడు. ఆయన కాదండి, దానియేలు దేవుని యొక్క కుమారుడు. నా ప్రియ బిడ్డలారా, మీరు ఆలోచించాలి. నేను ఒక కలగన్నాను, అది ఎవరు చెప్పలేకపోతున్నారు. నీ యొక్క దేవుడు తప్పనిసరిగా ఈ మర్మాన్ని బయలుపరుస్తాడని నాకు తెలుసు. ఆ కళను, కళ భావాన్ని నాకు తెలియజెప్పమో అని అడిగాడు. నా పిల్లరా, అసంభవం, అసాధ్యములైన కార్యాలు సాధ్యం కావాలి అని అంటే మనము దేవుని చేతిలో సాధనాలుగా వాడబడాలి అని నేను మనవి చేస్తున్నాను. 10వ వచనం నుంచి ఆ యొక్క రాజు ఆ కళను వివరిస్తాడు. ఆ కళను వివరించినప్పుడు దానియేలు మొదట కొంచెం కంగారు పడ్డాడు. ఎందుకు కంగారు పడ్డాడు అనగా, తనకేదో రాదు అన్నట్టుగా కాదు, తనేదో చెప్పలేను అన్నట్టుగా కాదు. అరే, నన్ను ప్రేమించిన ఈ రాజుకు
ఈ రీతిగా కాబోతుంది అని చెప్పి కొంచెం కంగారు పడ్డాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనము ఎక్కడ పని చేస్తామో అక్కడ వారికి క్షేమాన్ని కోరేవారుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఒక ఆర్గనైజేషన్లో పని చేస్తున్నా, ఒకరి ఇంట్లో పని చేస్తూ ఉన్నా, ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ నెబుకద్నెజరు రాజు కూడా దానియేలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. మనం కూడా ఆ రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని మనవి చేస్తూ ఈరోజు ఈ పాఠాన్ని నేను ముగిస్తున్నాను. ముగింపులో ఒక మాట, ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నారు, కొన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, దానియేలు గ్రంథ ధ్యానాలు వింటున్నారు. నా ప్రియ బిడ్డలారా, ఇవన్నీ టీవీలో ప్రతిరోజు చెప్పాలి అని అంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుల్లో మీరు పాలిభాగస్తులు కావాలని నేను ఒక తండ్రిగా నేను కోరుతున్నాను. సహాయపడండి, ఇది నిర్విఘ్నంగా సాగేటట్టుగా సహాయపడండి. సామెతల గ్రంథ ధ్యానాల్లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబు లేక ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వారిని కొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తాం. జాగ్రత్తగా వినమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అడ్రస్ 1-1 మరలా 214/2 1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. Flat numbers 505 and 506. Prithvi Apartments Extension. Prithvi Apartments Extension. Vivek Nagar, Chikkadapalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.